ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే సూపర్ 6 పథకాలతో పాటు గత హయాంలో అమలు చేసిన పథకాలను సైతం ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. అలాగే విద్యార్థుల కోసం త్వరలో మరొక పథకాన్ని ప్రారంభించనున్నట్లు కూటమి ప్రభుత్వం వెల్లడిస్తుంది. మరి ఆ పథకం యొక్క వివరాలు విశేషాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. కూటమి ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకి సంబంధించి తల్లికి వందనం పథకంను అమలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విద్యార్థుల కోసం మరొక పథకాన్ని ప్రారంభించే దిశగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అదేమిటంటే స్కూల్ ట్రావెల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థి యొక్క స్కూలు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్నట్లయితే ఆ విద్యార్థులకు ట్రావెల్ అసిస్టెన్స్ కింద ఏడాదికి 6,000 రూపాయలు విద్యార్థి యొక్క తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేసే విధంగా కొత్త కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించటం, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల యొక్క హాజరు శాతాన్ని పెంచటం, విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ ని ప్రభుత్వ పాఠశాలల్లో పెంచటం, అలాగే తల్లిదండ్రులపై పడుతున్న రవాణా ఛార్జీల భారాన్ని తగ్గించటం. అయితే దీనికి అర్హులు ఎవరంటే విద్యార్థి ఇంటి నుంచి స్కూల్ కి మధ్య దూరం 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. మొదటగా పైలట్ ప్రాజెక్ట్ లాగా తొలుత 10 జిల్లాల్లో పైలట్ ప్రోగ్రాం కింద ప్రారంభించి సుమారు 600 పాఠశాలలు 10,000 మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే నగదు జమ విషయానికి వస్తే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఖాతాలకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయబడతాయి. అలాగే ఇది సమగ్ర శిక్ష అభియాన్ పర్యవేక్షణలో ఉంటుంది. ఇకపోతే జూలై 10న విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమక్షంలో మెగా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈ ప్రోగ్రాం పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమావేశంలో విద్యార్థులను ఆటో లేదా పబ్లిక్ బస్సుల ద్వారా తరలించే అంశంపై స్పష్టత ఇవ్వనున్నారు. ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉండే విద్యార్థులకు ఉచిత బస్ పాసును ఆర్టీసీ కల్పిస్తుంది. ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని దరఖాస్తు చేసుకోవడానికి బస్ పాస్ online.epsrtc.online.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. అక్కడ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. 12 ఏళ్ల లోపు విద్యార్థులు, 15 ఏళ్ల లోపు బాలికలకు బస్ పాస్ ఉచితం. 20 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అంటే స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్, విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్, విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్థి యొక్క డేటా స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి తీసుకుని ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసినట్లయితే మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే అనుకుంటాను. మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే మీకు వీలుంటే మీ విలువైన కామెంట్, అది మంచిదైనా చెడ్డదైనా, అలాగే మీ ద్వారా ఇంకొక నలుగురికి తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే గైస్, మరొక ముఖ్యమైన మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.